చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. రైతుల అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం దారుణమైన చర్య అని, వారేమైనా దొంగల, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలని సూచించారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయమెందుకు, అన్నదాతలపై ఇంతటి నిర్బంధం ఎందుకు అని నిలదీశారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పదం పట్టారన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే అసంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ అన్నారు.